రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కేటీఆర్ను విమర్శించే హక్కు మీ కాంగ్రెస్ నాయకులకు లేదు అన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేటీఆర్పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ అన్నారు. కేటీఆర్ను బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంట్ కొయ్యాడ రమేష్, ఇమ్మనేని అమర్రావు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద సిరిసిల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అర్ధరహితంగా మాట్లాడడం జరిగింది. దానిని మా తంగళ్లపల్లి బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మతి భ్రమించింది మాకు కాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిపక్షంలాగానే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ నాయకులకు మరొకసారి నేను నెమరేస్తూ ఉన్నాను. సిరిసిల్లకు కేటీఆర్ వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత వర్గానికి అన్ని రంగాలలో వారి ఆకలి చావులను పూర్తి స్థాయిలో వాళ్ళకు పని కల్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్నల ఆకలి చావులు విపరీతంగా వాళ్లకు పని లేక ఎంతోమంది వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదంతా ప్రజలు చూసిరు. ఆనాడే కేసీఆర్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నిధి ఏర్పాటు చేసి, ఒక 50 లక్షల సొంత నిధి ఏర్పాటు చేసి వీళ్ళ చావులను ఎట్లయినా అడ్డుకోవాలి, వాళ్ళకు ఆత్మశైర్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక 50 లక్షల నిధిని ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు. వారి నడకల్లోనే గౌరవ మాజీ మంత్రి వారు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల స్కీమ్ తోటి వారు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించారు. వర్కర్ టు ఓనర్ ఒక పథకం తీసుకొచ్చిండు. అదేవిధంగా టెక్స్టైల్ పార్కుల్లో మౌలిక వసతులు 17 కోట్లతో నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే నేతన్న బీమా కూడా వారు పొరపాటున చనిపోతే ఒక 5 లక్షల బీమా కూడా 5 లక్షలు ప్రకటించడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు ఎక్కడ ఆత్మహత్యలు కాలేదు. వాళ్ళు మంచిగా ఆత్మస్థైర్యంతో బతికే పరిస్థితులు ఉండే మాకు తెలంగాణ. మీరు పోగానే, మా ప్రభుత్వం పోగానే ఎంతోమంది సిరిసిల్లలో వాళ్ళు పని లేక కార్మికులందరూ ఉరివేసుకొని నేతలను చనిపోవడం జరిగింది. ఆ నేతల కార్మికుల బతుకులు ఆగం చేసింది మీరు. వారి చావుల కారణం మీరు కాదా? వారు చెల్లించాల్సిన బకాయిలు గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎన్నో చేసింది. కొంత బకాయిలో కూడా అది చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వం మీది, తెలియలేని దద్దం ప్రభుత్వం మీది. మీ రాష్ట్ర నాయకులు, మీ ఇక్కడ ఉన్న నాయకులు వారికి ఇచ్చే బిల్లులు ఎంతో కొంత వేసి జబ్బాలు గుర్తుకుంటూ ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగం చేసింది మీరు. వాళ్ళ బతుకులలో కన్నుల్లో వాళ్ళు వెలుగు నింపింది మా కేటీఆర్ గారని ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందరికీ తెలిసి. మిత్రులారా, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు ఈ అధికార అహంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఇక్కడ ఏం అవగాహన లేదు, ఎక్కడ ఏం అభివృద్ధి చేయాలని మీరు అంటూ ఉన్నారు. మీరు 20 ఏళ్ళు పాలించినా కూడా సిరిసిల్లలో అభివృద్ధి లేదు. మా కేటీఆర్ గారు ఒక 30-40 ఏళ్ళ అభివృద్ధి ఒక 10 సంవత్సరాలు చేసి చూపెట్టుండు. మెడికల్ కాలేజ్ కేటీఆర్ గారు పట్టుకొచ్చిందే. సిరిసిల్లకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిండు. సిరిసిల్లలో ఒక అగ్రికల్చర్ కాలేజీ, జేఎన్టీ కాలేజ్, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా 100 పడకల ఆసుపత్రి చేసింది మా కేటీఆర్ గారే. మేము దీనికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఆధారాలు మాకు ఉన్నాయి, కళ్ళకన్నా కనబడతా ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ కేటీఆర్ గారు చేసిందే. బైపాస్, అదేవిధంగా 2 బైపాస్లు ఏర్పాటు చేసిండు. అక్కడున్న ప్రాంత ఎస్టాబ్లిష్ చెంది మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మేము ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కూడా, మీరు కూర్చుంటున్న మీ అధికారులు కూర్చుంటున్న కలెక్టరేట్ కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే. ఒక ఎస్పీ భవనం కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే. 17th బెటాలియన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా మిడ్మానర్ కూడా మల్కపేటకు సంబంధించిన ఒక ఇక్కడున్న ఇరిగేషన్ అప్పుగా మా కేటీఆర్